ఇంట్లో బ్రెడ్ పీసెస్ ఉంటే చాలు సమ్మర్ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా 6 బ్రెడ్ పీసెస్ ని తీసుకుని అంచులు కట్ చేసి పెట్టేసుకోవాలి. అరకప్పు పాలలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పాత్రలో కప్పుడు పాలు మరిగించుకుని 2 స్పూన్ల పంచదార వేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని బౌల్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ ని అమర్చుకుని ప్రిపేర్ చేసుకున్న పాలు ఉన్నాయి కదండి, అవైతే అప్లై చేసుకోవాలి. ఇలా 3 లేయర్లు అయితే ఉంటాయి. ప్రతి లేయర్ కి కూడా ఇలా పాలు మిశ్రమాన్ని వేసుకుని ఇప్పుడు దీని మీద డెకరేషన్ కొరకు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని బాదం పప్పు, జీడిపప్పు, అలాగే బ్రెడ్ పీసెస్ కి అంచులు కట్ చేసాం కదా, వాటిని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఇలా బ్రెడ్ పీసెస్ మీద అప్లై చేసుకుని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లబరుచుకోవాలి. అంతేనండి, చల్లని సమ్మర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ తినాలి, అది చల్లగా తినాలి అనుకుంటే ఇలా ఈ స్వీట్ తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.